ఒక వర్తకుడు ఒక 10 రూపాయలకు 11 వస్తువులను ఖరీదు చేస్తూ వాటిని 10 వస్తువులను 11 రూపాయలకు అమ్ముచుండెను. అయినా వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఖరీదు చేస్తున్నాడు అంటే కొన్న వేళ అనమాట. మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇక్కడ, అమ్ముచుండెను అంటే అమ్మిన వేళ అనమాట. ఇందులో లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నాడు. ప్రశ్నలు 2 రకాలు వస్తాయి. క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడుగుతాడు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు. ఇంతకుముందేమో లాభం ఎంత నష్టం శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు, ఇంత లాభానికి అమ్మినట్లయితే నష్టానికి అమ్మినట్లయితే అని అన్నాడు. సరే రైట్. ఇప్పుడు ఫస్ట్ది కొన్న వేళ కాబట్టి సిపి వచ్చేసి 100% ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు, 10 రూపాయలకు 11 వస్తువులు కొనుక్కొని వస్తున్నాం మనం. అమ్మడం ఎలా అమ్ముతున్నాము అని అంటే 11 రూపాయలకు 10 వస్తువులను అమ్ముతున్నాం. అమ్మడం వల్ల ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఆ ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్కు. ఎబోవ్ 100 వస్తే ప్రాఫిట్, బిలో 100 వస్తే లాస్. ఇంతకుముందు లాస్ వచ్చింది, మైనస్లో వచ్చింది కాబట్టి, కిందికి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. సో x ఇంటూ 10/11 ఈక్వల్స్ టు ఈ 2 ఇంటూ 100 ఇంటూ 11/10 అన్నమాట. సో రైట్. ఇక్కడ మనకు ఈ 0 క్యాన్సిల్ చేయొచ్చు, ఈ 0 క్యాన్సిల్ చేసి ఇది క్రాస్ చేస్తే x ఈక్వల్ టు 11 ఇంటూ 11 ఇంటూ 11 వచ్చేసి 121 అన్నమాట. 121 అంటే మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి. 100కు పైన వస్తుందా కిందికా? 100కు పైన వస్తే ప్రాఫిట్, 100కు కిందికి వస్తే లాస్ అనమాట. సో 21% ప్రాఫిట్, 21% ప్రాఫిట్ ఈస్ ద ఆన్సర్.